ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇట్స్ ఏ గుడ్ ఈవినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు బీ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఈరోజు మనం చదివే వాక్య భాగం, మనం ధ్యానించబోయే వాక్య భాగం లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఐఎమ్ రిపీటింగ్, లెట్ మీ రీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణెల నుండి జనసమూహములకు బోధించెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలను వేయుడి అని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఆమేన్. ఈ వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఈ వాక్యాన్ని మనం చాలా రకాలుగా వినుండొచ్చు ఇప్పటి వరకు. అయితే ఈరోజు ఈ భాగాన్ని నేను ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చెప్పాలనుకుంటున్నాను. దట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ జీసస్, బట్ దట్ ఈస్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఫిషర్మెన్. ఇక్కడ చూసినట్లయితే 3 kinds ఆఫ్ పీపుల్ గ్రూప్ ఉన్నారు. ఒకటి, పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ జీసస్. జీసస్ మాటలు వినడానికి, ఆయన చెప్పే వాక్యాన్ని వినడానికి వచ్చిన ఒక గుంపు. అండ్ సెకండ్ థింగ్, అక్కడ పని చేసేవాళ్ళు, అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక గుంపు. అండ్ థర్డ్, అది గుంపు కాదు, ఒకే ఒక పర్సన్, అది జీసస్. మనం ఈ గుంపు వైపు నుంచి పర్స్పెక్టివ్లో ప్రీచింగ్ విన్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ జీసస్ పర్స్పెక్టివ్ నుంచి కూడా ప్రీచింగ్ విన్నాము. ఈరోజు నేను ఫోకస్ చేయాలనుకుంటున్న ఏరియా ద ఫిషర్మెన్. ఆ ఫిషర్మెన్ లైఫ్లో జరిగిన ద గ్రేటెస్ట్ థింగ్, అది మన లైఫ్లో కూడా జరుగుతుంది. సో వాక్యం వినేటప్పుడు లెట్స్ లిజన్ విత్ దట్ హోప్. ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో ఈ వాక్యాన్ని విందాం. అండ్ వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నా వాక్కు కాదయ్యా, నా మాటలు కాదు, మీ వాక్కు నా నోటి నుండి వెళ్ళడవుడు గాక. యేసు నామములో అడుగుతున్నాను ప్రభువా, ఆమేన్. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఫిషర్మెన్ రాత్రంతా శ్రమ పడ్డారు. అదే వాళ్ళు జీసస్తో చెప్పిన మాట. మేము రాత్రంతా శ్రమ పడ్డాము, అయితే మాకు ప్రతిఫలం లేదు. అది వాళ్ళు చెప్పిన ఒక స్టేట్మెంట్. క్యాజువల్గా అర్థం చేసుకుందాము. ఏ కైండ్ ఆఫ్ పీపుల్ రాత్రంతా శ్రమ పడతారు? ధనవంతుల, పేదవారు. అనదర్ థింగ్ ఏంటంటే, ఏ కైండ్ ఆఫ్ పీపుల్ అక్కడ రివార్డ్ రాకపోయినా సరే, అక్కడ పని చేస్తున్నప్పుడు ఆ పనికి తగిన ప్రతిఫలం రాకపోయినా సరే, ఏ కైండ్ ఆఫ్ పీపుల్ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. రైట్? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారని. అండ్ మనం ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుంటానికి హిస్టారికల్గా ఆలోచిస్తే, అసలు వాళ్ళు ఉన్న నిజమైన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే మనకు అది చాలా బాగా అర్థమవుతుంది. హిస్టారికల్లీ వాళ్ళు రోమా సామ్రాజ్యం అండర్లో ఉన్నారు. అండ్ వాళ్ళు చాలా హెవీ ట్యాక్సెస్ పే చేయాల్సిన అవసరం ఉంది ఆ రోమా సామ్రాజ్యానికి. సో వాళ్ళు ఒకవైపు సామ్రాజ్యానికి హెవీ ట్యాక్స్ పే చేయాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు వాళ్ళ లైవ్లీహుడ్ కూడా చూసుకోవాలి. ఈ రెండిట్ల మధ్యలో నలిగిపోయే బతుకులు వాళ్ళవి. ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ పనికి వెళ్ళి ఆ పని మొత్తం రాత్రంతా కష్టపడి చేస్తూ ఎలాంటి రివార్డ్ లేకుండా వాళ్ళు బయటకు వచ్చారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఆ పర్సన్ మైండ్ సెట్ అలా ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఉన్న ఆ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్ అలా ఉంటుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, రైట్? చాలా నిరాశతో ఉంటారు, రేపటిని గురించిన భయంతో ఉంటారు, అండ్ ఓవర్ థింకింగ్తో ఉంటారు, రైట్? మీలో ఎంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, అదర్వైజ్ ఎంతమంది భయంతో ఉన్నారో రేపటి గురించి నాకు తెలియదు. ఎంతమంది మీ జీవితాల పట్ల నిరాశతో ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారో కూడా నాకు తెలియదు. అయితే ఒక గ్రేట్ థింగ్ వాళ్ళ లైఫ్లో జరిగింది. అదే గ్రేట్ థింగ్ మన లైఫ్లో కూడా జరగాలని ఆశిద్దాము. వాళ్ళ లైఫ్లో జరిగిన ద గ్రేటెస్ట్ థింగ్ ఆ మూమెంట్లో ఏంటంటే, జీసస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు.
జీసస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పని చెప్పారు వాళ్ళకి. ఆ చిన్న పని ఏంటంటే, నేను దోణి ఎక్కుతాను, ఆ దోణిని మీరు కొంచెం లోపలికి తోయండి, అంతే. ఆ చిన్న పని మాత్రమే జీసస్ చెప్పారు. వాళ్ళు ఆ పని చేశారు. ఆ పని చేసిన తర్వాత జీసస్ వాళ్ళని ఊరికే వదిలేలేదు. వాళ్ళకి తర్వాత చెప్పిన మాట, మీరు మీ పడవల్ని తీసుకొని, మీ దోణిల్ని తీసుకొని లోపలికి వెళ్ళండి, వలలు వేయండి, చేపలు పట్టండి అని చెప్పి. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళందరూ చాలా ప్రొఫెషనల్ ఫిషర్మెన్. వాళ్ళ లైఫే నెట్స్ మధ్యలో ఉండింది, వాళ్ళ లైఫే చేపలు పడటంలో ఉండింది. అలాంటి పీపుల్ దగ్గరికి వెళ్ళి జీసస్, హీజ్ ఎ ప్రీచర్, హీజ్ ఎ రబాయ్, బట్ ఆయన ఒక కార్పెంటర్, ఒక వడ్రంగి వాడు. ఒక వడ్రంగి ఒక చేపలు పట్టేవాడికి ఎలా చేపలు పట్టాలో చూపిస్తున్నారు, ఏ టైంలో చేపలు పట్టాలో చెప్తున్నారు. ఇవన్నీ మనం అర్థం చేసుకున్నట్లయితే అక్కడ ఇల్లాజికల్ థింగ్స్ చాలా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న ఆ పర్సన్, ఆ చేపలు పట్టే ఆ సీమోను, నీ మాట చొప్పున నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళాడు. వలలు వేశారు. పట్టజాలనంత విస్తారమైన ఆ నెట్స్ పిగిలిపోయే అంత రేంజ్ ఆఫ్ ఫిషెస్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. ఈరోజు మనకి ఉన్న మెసేజ్ ఇదే. ద అల్టిమేట్ కన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఈస్ దిస్: ఇఫ్ యూ డూ ద వర్క్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ డూ యువర్ వర్క్. మీరు దేవుడి పని చేస్తే, ఇంక్లూడింగ్ మీ, మనం దేవుడి పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. ఆయన పని చేసినప్పుడు అది కొంచెం కొంచెంగా ఇచ్చే పర్సన్ కాదు ఆయన, చాలా విస్తారంగా, అతి విస్తారంగా ఇచ్చే పర్సన్. ఆ ఫిషర్మెన్, ఆ చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళ సామర్థ్యం చేత వెళ్ళి చేపలు పట్టినట్లయితే కొన్ని చేపలు మాత్రమే వచ్చేవి. కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుడి మాటకి లోబడ్డారో, దేవుడి పని చేశారో, దానికి తగ్గ రివార్డ్ ఆయన వాళ్ళకి ఇచ్చారు. ఆ రివార్డ్ అతి విస్తారమైన ఆశీర్వాదము, అది వాళ్ళ ఊహలకి మించిన ఆశీర్వాదం, వలలు పికిలిపోయే అంతటి ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదము మీ మీద, మీ కుటుంబం మీద ఉండును గాక. అయితే ఒకటే, ఎప్పుడైతే మీరు ఆయన పని చేస్తారో ఆయన అప్పుడు మీ పని చేస్తారు. ఎలాగైతే జీసస్ ఆ చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళారో, ఏదో ఒక రోజు ఆయన మీ దగ్గరికి వస్తారు. ఆయన నా పని చేయని నీకు చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆ పని చేస్తావో ఆయన నిన్ను నిండుగా ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం నీ పైన ఉండును గాక, నీ కుటుంబం పైన ఉండును గాక, నీ తరతరముల మీద ఉండును గాక. లెట్స్ ప్రే. తండ్రి, ఇచ్చిన వాక్యానికై నీకే స్తోత్రం నా రాజా. మా దగ్గరికి రండి అయ్యా. ఎలాగైతే మీరు ఆ చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళారో అదే రీతిలో మా దగ్గరికి రండి, మాతో మాట్లాడండి, మాకు పని అప్పచెప్పండి. వాళ్ళకి ఇచ్చిన రీతిలో అదే గొప్ప ఆశీర్వాదాన్ని మాకు కూడా ఇవ్వండి అయ్యా. యేసు నామములో అడుగుతున్నాను ప్రభువా, ఆమేన్.